హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన అమరజీవి పొట్టి శ్రీరాములు అమరత్వ సిద్ధి 72వ వర్ధంతి సందర్భంగా వారి స్మృతిలో వారి మనుమరాలు ప్రొఫెసర్ రేవతి తంగుడు వారి స్వగతాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. పొట్టి శ్రీరాముల అమరత్వ సిద్ధి 72వ వర్ధంతి. ఆ స్మృతిలో వారి మనమరాలు ప్రొఫెసర్ రేవతి తంగుడు స్వగతం ఇక వినండి. మా నాన్న చిన్నప్పటి నుంచి మద్రాసులో తాతగారి ఇంట్లోనే పెరిగారు. శ్రీరాములు గారు అదే పొట్టి శ్రీరాములు గారికి మా నాన్న స్వయాన మేనల్లుడు. నాన్నకు 2.5 ఏళ్లప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయారు. దాంతో శ్రీరాములు గారు నాన్నను పెంచి పెద్ద చేశారు. నాన్న తాతగారికి పెంపుడు కొడుకులాగా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి భార్య కొడుకు వారిరువురు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నను కొడుకులా చూసుకున్నారు శ్రీరాములు గారు. తాతగారి తమ్ముడు రంగయ్య గుప్తా, ఆయనకు పిల్లలు లేరు. ఇంకో తమ్ముడు నారాయణ. కొంతమంది వాస్తవాలు తెలియకుండా ఏదేదో రాస్తున్నారు పొట్టి శ్రీరాములు గారి గురించి. చివరి దశలో తాతగారి నోట్లో నుంచి ముక్కుల్లో నుంచి పురుగులు వచ్చాయని, మొయ్యడానికి 4 మనుషులు కూడా లేరని, ఇలా ఎవరెవరో ఏవేవో రాశారు. వారికి నేను గట్టిగా చెప్పాను, ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యవద్దని. మా నాన్నతో పాటు ఆ రోజు అక్కడ ఉన్న వారికి తెలుసు కదా ఏం జరిగిందో. తిండి తినక తాతగారి ఆరోగ్యం క్షీణించింది. కానీ వాళ్ళందరూ చెబుతున్నట్లు ఏమీ జరగలేదు. దీక్ష చేపట్టే నాటికి తాతగారు అదే శ్రీరాములు గారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. తాతగారు చనిపోయిన రోజు టంగుటూరి ప్రకాశం పంతులు ఇతర ప్రముఖులంతా వచ్చారు. ఎంతోమంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. తరువాత నేను రాజమండ్రిలో థియేటర్కు వెళితే సినిమాకు ముందు తాతగారికి సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించేవారు. అందులో ఆయన అంతిమయాత్ర దృశ్యాలు కూడా ఉన్నాయి. దానిలో చాలామంది ప్రజలు కనిపిస్తారు. అమరజీవిగా ఆంధ్రుల గుండెల్లో గూడు కట్టుకున్న సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష పూని ప్రాణాలు అర్పించిన మహాత్ముడు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు పొట్టి శ్రీరాములు. ఆయన మా తాతయ్య అంటూ తాతతో తనకున్న జ్ఞాపకాలు, అనుబంధాలు, నాటి పరిస్థితుల గురించి పొట్టి శ్రీరాములు మనవరాలు, నేడు ఆమె 82 ఏళ్ల ప్రొఫెసర్ రేవతి తంగుడు, ఆమె నవ్యతో తన స్వగతాన్ని ఇలా వినిపించారు. ఆ రోజు ఇంకా గుర్తుంది. అది 1952. పిఠాపురం దగ్గర గొల్లప్రోల్లో ఉంటున్నాం. సత్యాగ్రహం మొదలుపెట్టి ముందు తాతగారు అదే పొట్టి శ్రీరాములు గారు మా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు 9 ఏళ్ళు. అమ్మ అనంతలక్ష్మి, నాన్న ఎన్ఆర్ గుప్తా, చెల్లి అనురాధ, నేను అంతా కూర్చొని ఉన్నాం. అప్పుడు నేను సత్యాగ్రహం చేయబోతున్నాను. ఆ సమయంలో నువ్వు నాతోనే ఉండాలి. నాకు మరణం సంభవించినా సరే ఎవరు నా దీక్షకు ఆటంకం కలిగించకుండా చూసుకోవాలి అని తాతగారు అదే శ్రీరాములు గారు మా నాన్నతో అన్నారు. అందుకు నాన్న సరేనన్నారు. దీక్ష ప్రారంభించే సమయానికి చెల్లిని తీసుకుని అమ్మా నాన్న
మద్రాసు వెళ్ళిపోయారు. నా చదువు చెడిపోకూడదని నన్ను రాజమండ్రిలో తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు. అక్కడ నేను స్కూల్లో చేరాను. 1952 అక్టోబర్ 19న తాతగారు మద్రాసులోని బులుస సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నేను మా మేనమామ టీబీపీఎస్ గుప్తా వారి ఇంట్లో పెరిగాను. అమ్మా నాన్న అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను పుట్టాను. 9 నెలల వయసులోనే నన్ను మా మామయ్యకు అప్పగించి వాళ్ళిద్దరూ స్వాతంత్ర ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. నువ్వే పెంచు, మేం బతికుంటే వచ్చి తీసుకువెళ్తాం అని మామయ్యకు చెప్పారట. అప్పట్లో వారు బ్రిటిషర్లకు వారి కంటపడకుండా రహస్య సమాచారం చేరవేసేవారట. 2 సార్లు జైలు జీవితం కూడా గడిపారు. మా మామయ్య హైదరాబాదులో డీబీఆర్ మిల్స్ మేనేజర్గా పనిచేసేవారు. అక్కడి నుంచి ఆయన బాంబే మిల్స్కు, అలాగే సూరత్ మిల్స్కు వెళ్ళారు. తరువాత భివాండీలోని బిర్లా కాలేజీ ప్రిన్సిపాల్గా కూడా పనిచేశారు. అలా నా బాల్యం వివిధ ప్రాంతాల్లో సాగింది. మేనమామ చనిపోయాక అమ్మా నాన్న వచ్చి నన్ను తీసుకువెళ్ళారు. అప్పటికి దేశానికి స్వాతంత్రం వచ్చింది. అంతకుముందు ఒకసారి ఢిల్లీలో గాంధీ గారిని కలిసే అవకాశం లభించింది. అక్కడ పెద్ద మైదానంలో ఒక గుడిసెలాగా ఉండేది. అందులో మహాత్మా గాంధీ ఉండేవారు. అమ్మా నాన్నతో కలిసి ఆయన దగ్గరకు వెళ్ళాను. గాంధీ గారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారట. అప్పుడు ఆయన్ను అడిగానట, నా భుజం మీద చెయ్యి వేసుకొని నడుస్తారా అని. దానికి గాంధీ, నువ్వు పెద్దయ్యాక అలానే నడుస్తా అన్నారట. స్వాతంత్రం వచ్చాక నాన్న తన కుటుంబాన్ని పోషించుకొని పిల్లల భవిష్యత్తు చూసుకోవాలని గొల్లప్రోలుకు వచ్చారు. అక్కడ ఒక వ్యాపారస్తుడి దగ్గర ఉద్యోగంలో చేరారు. అప్పట్లో నాకు తెలుగు అసలు వచ్చేది కాదు. దానికోసం మహంకాళి అనే మాస్టర్ దగ్గర ఏడాది పాటు తెలుగు నేర్పించారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకసారి తాతగారు, అదే శ్రీరాములు గారు, గొల్లప్రోలు వచ్చినప్పుడు అలా బజారుకు వెళ్దాం రా అని అడిగితే, నువ్వు ఇలానే వస్తావా బజారుకు? అలాగైతే నేను నీతో రాను అన్నాను. నేనేమో అప్పటి వరకు మేనమామ దగ్గర పెరిగాను కదా. ఆయన సూటు బూటు వేసుకొని టిప్ టాప్గా ఉండేవారు. తాతగారు, అదే శ్రీరాములు గారు, లుంగీ కట్టుకొని పై పంచె వేసుకునేవారు. ఎప్పుడూ ఆయన ఆహార్యం అదే. తాత అరిటాకులో భోజనం చేస్తే అసలు తిన్నారా అనిపిస్తుంది. అంత శుభ్రంగా తినేవారు. తాతగారు, అదే శ్రీరాములు గారు, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు అమ్మా నాన్నతో పాటు చెల్లి కూడా అక్కడే ఉంది. ఆయన మంచం పక్కన కుర్చీ వేసుకొని కూర్చునేది. అప్పుడు తనకు 5 ఏళ్ళు. తాతగారికి రోజు కొబ్బరి నీళ్ళు ఇచ్చేవారు. నీళ్లు తీసుకొని కొబ్బరి ముక్కలు కప్పులో వేసిచ్చి మా చెల్లిని తినమనేవారట. దాంతోపాటు ఆయనకు తేనె, నిమ్మరసం అవి కలిపిన నీళ్లు కూడా ఇచ్చేవారు. దీక్ష సాగిన 58 రోజులు మా చెల్లి తాత పక్కనే ఉంది. ఆ విషయంలో తను అదృష్టవంతురాలు. 30 రోజుల దీక్ష తర్వాత తాతగారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో ఎవరినీ లోపలికి రానియ్యలేదట. గడప దగ్గర నుంచే చూసి వెళ్ళిపోవాలని చెప్పారట. మా చెల్లెలు గడప దగ్గర కూర్చునేదట ఆడుకుంటూ. పక్కనే కేర్ టేకర్లా ఒకరు ఉండేవారు. తాతగారి శరీరం వేడెక్కినప్పుడు చల్లబరచడానికి ఆయన ఒళ్ళంతా మట్టి రాస్తుండేవారు. చివర్లో తాత చనిపోవడం మా చెల్లి చూసింది. ఆ రోజు 1952 డిసెంబర్ 15 కేర్ టేకర్ మట్టి రాస్తుంటే తాత
తల పక్కకు వాలిపోయిందట. వెంటనే పరిగెత్తుకుంటూ మేడ మీదకు వెళ్ళి చెప్పిందట చెల్లెలు. దీక్ష చేపట్టి చాలా రోజులైంది కదా, ఏం చేద్దాం అనే విషయం మీద నాన్న వైద్యులు మేడ మీద చర్చిస్తున్నారట. అప్పటికి కిందకి వచ్చి చూసేసరికి తాతగారు చనిపోయారట. వెంటనే ఆయన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఎందుకలా తాతను కడుతున్నారు అని మా చెల్లెలు అడిగితే, అందరికీ కనపడాలని అలా కట్టాం అని చెప్పారట. విషయం తెలిసి చాలామంది వచ్చి చూసిపోతూనే ఉన్నారు. తరువాత రోజు బండి మీద కూర్చోబెట్టారు. పక్కన మా నాన్న, అమ్మ, రంగయ్య గుప్తా గారు, మా చెల్లెలు కూడా కూర్చున్నారు. ఘంటసాల గారు నిరంతరాయంగా ఆవేదనతో పాడుతూనే ఉన్నారు. ఎంతోమంది జనం అంతిమయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రానికి అంతిమ సంస్కారాలు ముగిశాయి. పొట్టి శ్రీరాములు గారు సత్యాగ్రహ దీక్షకు కూర్చునే ముందు ఇంట్లో వాళ్లకు ఒకటే చెప్పారట. తెలుగు వాళ్ళకంటూ ఒక గుర్తింపు లేదు. అందరూ మనల్ని మదరాసీలని అంటున్నారు. తెలుగు వాళ్లకు రాష్ట్రం వచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను. నా ప్రాణం పోయే వరకు పోరాడుతాను. అదృష్టం ఉంటే ఆంధ్ర వస్తుంది. నా దీక్షను భగ్నం చెయ్యడానికి ఎవరినీ అనుమతించవద్దు అని మా నాన్నతో అన్నారట. నాన్న ధైర్యవంతులు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఇచ్చిన మాటకు కట్టుబడతారు. తాతగారితో పాటు అన్ని ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నారు. రాజాజీ దీక్షను వ్యతిరేకించారు. 30 రోజుల తర్వాత రాష్ట్రం ఇచ్చేస్తున్నారు, దీక్ష విరమించండి అంటూ ఎవరితోనో సందేశం పంపారట. ఏదో రకంగా సత్యాగ్రహాన్ని ఆపేయాలనేది వారి ఆలోచన. అయితే ఆయన్ను కలవడానికి తాత నిరాకరించారట. 58 రోజుల దీక్ష అనంతరం శ్రీరాములు గారు మరణించాక పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ తదనంతర పరిణామాల్లో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. నేను పెరుగుతున్న క్రమంలో ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. 1956లో హైదరాబాద్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. చిన్నపిల్లను కావటంతో 1955 వరకు నాకు పరిస్థితుల తీవ్రత తెలియదు. ఆ తరువాతే తెలిసింది. తాతయ్య ప్రాణత్యాగం విలువ. ఆయన పోయిన తరువాత మేము హైదరాబాదు వచ్చి స్థిరపడ్డాం. ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. నాన్న ఏవేవో వ్యాపారాలు ప్రయత్నించి వాటిల్లో నష్టం రావటంతో చివరకు పౌల్ట్రీ ఫామ్ పెట్టారు. అప్పటి నుంచి మా పరిస్థితి కాస్త మెరుగుపడింది. బిర్లా మందిర్ దగ్గర ఉండేవాళ్ళం. అక్కడ తాతగారి విగ్రహం ఉండేది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నాన్న పూలమాల వేసేవారు. ఇప్పుడు అక్కడ తాత విగ్రహం లేదు. అలాగే హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారుస్తున్నారని విన్నాను. వేరొకరికి గౌరవం ఇవ్వాలనుకుంటే ఎన్నో కొత్త ప్రాజెక్టులకు చేపడుతున్నారు. వాటికి వాళ్ళ పేర్లు పెట్టుకునే అవకాశం ఉంది కదా. తాతగారి దీక్ష ఫలితంగా తెలుగు మాట్లాడే వారి కోసం ఒక రాష్ట్రం ఏర్పడింది. ఈ స్ఫూర్తితో దేశంలో మరికొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవతరించాయి. దీనికి నాంది పలికింది తాతగారు శ్రీరాములు గారే కదా. అలాంటప్పుడు తెలంగాణ విడిపోయినంత మాత్రాన ఆయన జ్ఞాపకాలు లేకుండా చెరిపేయటం, ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేయటం సరైంది కాదు అనేది నా అభిప్రాయం. మూలాలు మర్చిపోకూడదు. అందుకే హైదరాబాదులో తెలుగు వర్సిటీ పేరు మార్చవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఆంధ్రాలోని తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు అలాగే కొనసాగిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇది సంతోషకరం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పలు సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. వాటికి రమ్మని మాకు ఆహ్వానం అందుతుంటుంది. అలా తాతయ్యను తలుచుకునే అవకాశం మాకు లభిస్తుంది.
ఏది ఏమైనా మేము 1953లో హైదరాబాద్ వచ్చాక తమ్ముడు పుట్టాడు. వాడికి మా తాతగారి పేరు శ్రీరాములు అని పెట్టారు. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మొదటి చెల్లి అనురాధ ఇక్కడే ఉంటుంది. రెండో చెల్లి గీత అమెరికాలో స్థిరపడింది. మా వారు భాస్కర్రావు కొన్నేళ్ల కిందట చనిపోయారు. 2 ఏళ్ల కిందట తమ్ముడు కూడా మాకు దూరమయ్యాడు. నేను రెడ్డి కాలేజీలో పియూసీ చేశాక బీఎస్సీ హోమ్ సైన్స్, ఎంఎస్సీ హోమ్ సైన్స్ బరోడాలో చదివాను. తిరిగి వచ్చి ఇక్కడ సెయింట్ యాన్స్లో బీఈడీ చేశాను. 1972లో ఠాకూర్ రాజప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్లీ హ్యాండిక్యాప్డ్లో నేను లెక్చరర్గా చేరాను. తరువాత దానికి డైరెక్టర్ జనరల్ అయ్యాను. రిటైర్ అయినా ప్రస్తుతం అందులోనే కొనసాగుతున్నాను. వృత్తిలో భాగంగా చాలా దేశాలు తిరిగాను అంటూ పొట్టి శ్రీరాములు గారి మనవరాలు ప్రొఫెసర్ రేవతి తంగుడు. వారికి 82 ఏళ్ల వయసు. ఈ వయసులో వారి తాతగారి స్మృతులను నవ్యతో పంచుకుంటూ స్వగతంగా వినిపించిన వాటిని పొట్టి శ్రీరాములు అమరత్వ సిద్ధి 72వ వర్ధంతి సందర్భంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో వారి మనవరాలు ప్రొఫెసర్ రేవతి తంగుడు అందజేసినటువంటి ఈ జీవిత స్వగతాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.